Namaste people, welcome to our channel. Today's our topic is stable multivibrator. Before going to this, we are discuss about first of all what is mean by multivibrator. అంటే మల్టీవైబ్రేటర్ అంటే ఏంటిది అంటే మల్టీ మీన్స్ మెనీ కదా, మరి ఆసిలేటర్ వైబ్రేటర్ అంటే ఆసిలేటర్. అండ్ మరి ఆసిలేటర్ అంటే ఏంటిది? ఆసిలేటర్ అంటే it generates number of frequencies, that is called oscillator. అంటే it is an electronic circuit which are used to generate non-sinusoidal waveforms are called multivibrator, and this is the definition of multivibrator. Now we are discussing about unstable multivibrator, and this is the circuit diagram for unstable multivibrator. ఇక్కడ మనకి కప్లింగ్ ఎలిమెంట్స్ అనేవి కెపాసిటర్స్. ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై అన్స్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే చెప్పండి, అసలు అంటే ఏంటిది? మీకేం తెలుసు చెప్పండి. చెప్పాలంటే అన్స్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే ఏంటిదంటే విచ్ హ్యాస్ ఓన్లీ 2 quasi-stable states ఈజ్ నోన్ యాజ్ అన్స్టేబుల్ మల్టీవైబ్రేటర్. దీంట్లో స్టేబుల్ స్టేట్స్ అనేవి ఉండవు. This is called unstable multivibrator, and it is also called as square wave generator or free running multivibrator. అంటే దీనికి 2 నేమ్స్ ఉన్నాయి అనదర్గా. నెక్స్ట్ ఈ అన్స్టేబుల్ మల్టీవైబ్రేటర్లో మనకి కప్లింగ్ ఎలిమెంట్స్ అనేవి కెపాసిటర్స్ అని నేను చెప్పా కదా. నెక్స్ట్ అంటే మనకి ఇందులో మనకి ఓన్లీ ఏసీ కప్లింగ్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఈ అన్స్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ఇది ఏం చేస్తుంది మనకి ఎక్స్టర్నల్గా ఎటువంటి పల్స్ ఇవ్వకపోయినా మనకి స్క్వేర్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ అవుట్పుట్ దగ్గర. తర్వాత మనకి ఇది ఎట్లా అంటే ఇట్ స్విచెస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్, రిమైనింగ్ ఈచ్ స్టేట్ ఫర్ ఏ టైమ్ డిపెండింగ్ అపాన్ ద డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ సర్క్యూట్. అంటే ఇక్కడ మనకి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ స్విచెస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, అయినా రిమైనింగ్ ఉన్న స్టేట్స్ అనేవి అవి టైం డిపెండింగ్, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ సర్క్యూట్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం సప్లై వోల్టేజ్ ఇవ్వాలి ఎక్కడ ప్లస్ VCC దగ్గర. ఇచ్చినప్పుడు మనకి 1 ట్రాన్సిస్టర్ అనేది కండక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ Q1 కండక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి Q2 అనేది అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం Q1 అనేది మోర్ కండక్ట్ అవుతుంది లెస్ దెన్ ది Q2 డ్యూ టు ది సమ్ సర్క్యూట్ ఇంబ్యాలెన్స్. అంటే సర్క్యూట్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి 1 ఈస్ మోర్ ఉంటుంది, 1 ట్రాన్సిస్టర్ అనేది మోర్ వర్క్ అవుతుంది అండ్ అనదర్ ఈస్ లెస్. అప్పుడు మనకి VC1 అనేది రైజ్ అవుతుంది. అంటే VC1 ఈజ్ దిస్ రైజింగ్ వోల్టేజ్ VC1 అనేది కపుల్ టు ది C2. అప్పుడు C2కి కపుల్ కావడం వల్ల మనకి బేస్ ఆఫ్ ది C2 అనేది కాజింగ్ ఏ సమ్ ఓవర్ షూట్. అంటే ఏం లేదు, ఇక్కడ VC1 అనేది C2 కెపాసిటర్కి కపులింగ్ అవుతుంది. అంటే C2 ఎక్కడుంది? ఇది కదా C2 కెపాసిటర్ అనేది. దీనికి ఈ సెకండ్ Q2 ట్రాన్సిస్టర్కి ఉన్నది C2 కెపాసిటర్, అంటే ఇది కప్లింగ్ ఎలిమెంట్ కదా, దీనికి కపుల్ అవుతుంది. కపుల్ కావడం వల్ల మనకి కొంచెం ఈ VB2 వోల్టేజ్లో మనకి కొంచెం ఓవర్ షూట్ అనేది కాజ్ అవుతుంది. అప్పుడు మనకి ఈ Q1 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అవుతుంది, Q2 అనేది ఆన్ అవుతుంది. అర్థమైందాక లేదా? ఏం లేదు, మనకి ఈ రైజింగ్ వోల్టేజ్ VC1 ఉందా, ఈ VC1 వోల్టేజ్ అనేది C2కి కపుల్ అవుతుంది. అప్పుడు కపుల్ కావడం వల్ల మనకి ఈ VB2 వోల్టేజ్లో మనకి కొంచెం స్మాల్ ఓవర్ షూట్ అనేది జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు మనకి Q1 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అవుతుంది, Q2 అనేది ఆన్ అవుతుంది. ఎట్ దిస్ ఇన్స్టెంట్ మనకి వోల్టేజ్ లెవెల్స్ అనేది ఏమవుతుందంటే VB1 ఏమవుతుంది -VE అవుతుంది, లేకపోతే -VCC అవుతుంది. నెక్స్ట్ VC1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ VCC. నెక్స్ట్ VB2 ఈజ్ ఈక్వల్ టు VBE సాచురేషన్. నెక్స్ట్ VC2 ఈజ్ ఈక్వల్ టు VCE సాచురేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ కండిషన్లో ఉంది? Q1 అనేది ఆఫ్, Q2 అనేది ఆన్ ఉంది కదా. అప్పుడు మనకి వోల్టేజ్ VB1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్స్పోనెన్షియల్గా మనకి ఇంక్రీజ్ అయినప్పుడు అంటే దేంతో టైం కాన్స్టెంట్ R1 అండ్ C1తో మనకి ఏంటిది VB1 అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇటు టువర్డ్స్ ది VC1 మనకి VB1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే Q1 అనేది గివెన్ ఇంటూ ది సాచురేషన్ రీజియన్ అండ్ Q2 ఈస్ ఇంటూ కట్ ఆఫ్ రీజియన్.
మళ్ళీ చెప్తున్నా వినండి. అంటే ఇప్పుడు మనకి క్యూ1 ట్రాన్సిస్టర్ ఆఫ్ ఉంది, క్యూ2 అనేది ఆన్ ఉంది కదా. అప్పుడు మనకి వోల్టేజ్ VB1 అనేది ఎక్స్పోనెన్షియల్గా విత్ టైం కాన్స్టెంట్ R1 C1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఇంక్రీజ్ అంటే ఎయిట్ సైడ్ VC1 సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకి క్యూ1 అనేది సాచురేషన్ రీజియన్, క్యూ2 అనేది కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి వోల్టేజ్ లెవెల్స్ ఏమవుతుంది. నెక్స్ట్ VB1 ఈజ్ ఈక్వల్ టు VBE saturation. Next VC1 is equal to VCE saturation, and this is the voltage levels. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా ఏంటిది, క్యూ2 అనేది ఆన్ ఉంది, క్యూ1 అనేది ఆఫ్ ఉంది కదా. అప్పుడు మనకి ఈ క్యూ2 అనేది ఆన్ ఉంది అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఫాల్ అవుతుంది. అండ్ దిస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫాలింగ్ వోల్టేజ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ పర్మిట్స్ ద డిశ్చార్జింగ్ ఆఫ్ ది కెపాసిటర్ విచ్ డ్రైవ్స్ క్యూ1 ట్రాన్సిస్టర్ ఇంటూ కట్ ఆఫ్ రీజియన్. అప్పుడు మనకి ఈ రైజింగ్ వోల్టేజ్ VC1 అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఫీడ్బ్యాక్ ది బేస్ ఆఫ్ ది క్యూ2 అంటే ఇట్ టెండింగ్స్ టు ది టర్న్ ఇట్ ఆన్, అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రీజనరేటర్ ప్రాసెస్. ఐ థింక్ మీకు అర్థం కాలేదు అని చెప్పింది ఇప్పుడు కదా, మళ్ళీ చెప్తా వినండి. అంటే మనకి దీంట్లో 2 వోల్టేజెస్ ఉంటాయి, ఒకటి ఫాలింగ్ వోల్టేజ్ ఉంటుంది, ఒకటి రైజింగ్ వోల్టేజ్ ఉంటుంది కదా. ఈ ఫాలింగ్ వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే ఇట్ పర్మిట్స్ అంటే ఇట్ అలౌస్ ది డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ విచ్ డ్రైవ్స్ క్యూ1 ట్రాన్సిస్టర్. అంటే ఇప్పుడు మనకి ఫాలింగ్ వోల్టేజ్ ఉంది కదా, ఈ ఫాలింగ్ వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే మనకి క్యూ1 ట్రాన్సిస్టర్ దేంతోని ఈ క్యూ1 ట్రాన్సిస్టర్ మనకి ఎట్లా డ్రైవ్ అవుతుంది, ఈ C1 కెపాసిటర్ కదా. ఈ C1 కెపాసిటర్ అనేది మనకి డిశ్చార్జ్ అవుతుంది. ఎట్లా ఈ ఫాలింగ్ వోల్టేజ్ అనేది పర్మిట్ చేస్తే మనకి C1 వోల్టేజ్ అనేది మనకి ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది కదా. అప్పుడు ఈ క్యూ1 ట్రాన్సిస్టర్ అనేది మనకి కట్ ఆఫ్ రీజన్లకి వెళ్ళదు. ఇగో అంటే ఇక్కడ క్యూ1 ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజన్లకి వెళ్తుంది. అంటే ఈ క్యూ1 ట్రాన్సిస్టర్ డ్రైవ్స్ ఇంటూ కట్ ఆఫ్ రీజియన్. ఎప్పుడు కెపాసిటర్ ఈ C1 కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అయినప్పుడు మనకి క్యూ1 ట్రాన్సిస్టర్ అనేది డ్రైవ్స్ ఇంటూ కట్ ఆఫ్ రీజియన్. నెక్స్ట్ మనకి ఈ రైజింగ్ వోల్టేజ్ VC1 అనేది ఇట్ ఫీడ్బ్యాక్ టు ది క్యూ2 ట్రాన్సిస్టర్ వెళ్ళినాక అప్పుడు ఏమవుతుందంటే ఇట్ టెండ్స్ టు ది క్యూ1 ఆన్, అండ్ దిస్ ప్రాసెస్ కాల్డ్ రీజనరేటర్. నెక్స్ట్ మనకి క్యూ1 అంటే అవుట్లైన్ ఫర్ క్యూ1 ట్రాన్సిస్టర్ ఏంటిదంటే మనకి T1 కదా, T1 అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు R1 C1 ln2 అంటే న్యాచురల్ లాగరిథం. నెక్స్ట్ ln వాల్యూ ఎంత 0.693. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ టైమ్ ఫర్ Q2 అంటే T2 ఈజ్ ఈక్వల్ టు R2 C2 ln2. మనకి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 0.693 ఇంటూ C2 R2గా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనకి T2 వచ్చింది, T1 వచ్చింది కదా. అంటే T1 అనేది Q1 ట్రాన్సిస్టర్ టైం, Q2 అనేది Q2 ట్రాన్సిస్టర్ టైం. ఇప్పుడు మనకి టోటల్ టైం పీరియడ్ కావాలి అంటే T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు 0.693 ఇంటూ R1 C1 ప్లస్ 0.693 ఇంటూ R2 C2. అంటే ఇప్పుడు దీంట్లో 0.693ని కామన్ తీద్దాం. 0.693 ఇంటూ R1 C1 ప్లస్ R2 C2. నెక్స్ట్ మనకి ఇక్కడ Q1 అండ్ Q2 ట్రాన్సిస్టర్స్ అనేవి సిమెట్రికల్గా ఉంటాయి. సో మనకి ఈ R1 R2 ఈజ్ ఈక్వల్ టు R, C1 C2 ఈజ్ ఈక్వల్ టు C. అంటే మనకి T ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.693 ఇంటూ RC ప్లస్ RC కదా. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు 0.693 ఇంటూ 2RC. అంటే మనకి T ఈజ్ ఈక్వల్ టు 1.38 RC. నెక్స్ట్ అంటే మనకి ఇప్పుడు T వచ్చింది అంటే మనకి ఇప్పుడు F ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు 1/T కదా F ఫార్ములా. అంటే F ఈజ్ ఈక్వల్ టు 1/1.386 RC, అండ్ దిస్ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ.
నెక్స్ట్ మనం వేవ్ ఫామ్స్ చూద్దాం. దేనికి అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఒక వేవ్ ఫామ్స్ అంటే ఇన్పుట్ వేవ్ ఫామ్ ఎట్లా ఉంటుంది, అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎట్లా ఉంటుంది, అండ్ దిస్ వోల్టేజ్ లెవెల్స్, ఫాలింగ్ వోల్టేజ్ అండ్ రైజింగ్ వోల్టేజెస్ వేవ్ ఫామ్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఎట్లా అంటే మనకి ఇక్కడ and these are the waveforms for unstable multi vibrators. And thank you for watching this video guys. And వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.